నమస్కారం అండి. వర్తమానంలో మనం ఆనందంగా జీవిస్తే మన మొత్తం జీవితం ఆనందమయం అవుతుంది, ఆనందముగా ఉంటుంది. ఎలా అంటే ఈ నిమిషం మనకు వర్తమాన కాలం అనుకోండి. ఈ నిమిషం అంతా మనం ఆనందంగా ఉన్నాము. నెక్స్ట్ నిమిషం వచ్చింది, అది కూడా వర్తమాన కాలం కాబట్టి మనం ఆనందంగా ఉంటాము. అలాగే రాబోయే మరొక నిమిషం కూడా మనం ఆనందముగా ఉంటాము. ఇప్పుడు మనం మొదట గడిపిన ఒక ఆనందమయ నిమిషం మనకు భూతకాలం అవుతుంది, అంటే పాస్ట్ టెన్స్. అలాగే ఇప్పుడు మనం గడుపుతూ ఉన్న ఈ నిమిషం ఆనందమయంగా మనం ఉన్నాము, ఇది ప్రెజెంట్ టెన్స్ అవుతుంది. అలాగే రాబోయే మరొక నిమిషం కూడా మనం ఆనందంగా ఉంటాము, అంటే ఫ్యూచర్ టెన్స్లో కూడా మనం ఆనందంగా ఉంటాము. ఎందుకంటే రాబోయే ఆ నిమిషం కూడా వర్తమానంలోనే ఉంటుంది కాబట్టి వర్తమానంలో మనం ఆనందంగా ఉంటాము కాబట్టి. ఇప్పుడు గమనించండి, మనం వర్తమానంలో ఆనందంగా జీవిస్తే మొత్తం జీవితం అంతా ఆనందమయం అవుతుంది.